హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, మసాలా ఆలు కుర్కురే అండి. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. 10 మినిట్స్లో తయారు చేసి పెట్టేయచ్చండి. పిల్లలు అడిగిన వెంటనే స్నాక్స్గా, పిల్లలే కాదండి పెద్దవాళ్ళు మనం కూడా తినేయచ్చండి. చాలా బాగుంటాయండి, చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దామా. 3 పెద్ద ఆలు తీసుకొని చెక్కు తీసేయండి. చెక్కు తీసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ ఉప్పు నీటిలో నానబెట్టేయండి. ఆ తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసిన తర్వాత అన్నీ ఒక స్టైనర్లో వేసి బాగా వాటర్ అంతా వడగట్టేసేయాలండి. ఆ తర్వాత ఒక బౌల్లో వేసుకొని చూడండి, ఇలా వడగట్టిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్, ఈజీ రెసిపీస్ ఉంటాయండి టేస్టీగా. ఇలా చూడండి, ఇలా బౌల్లో వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారము, అలానే 1 స్పూను కార్న్ఫ్లోరు, 1 స్పూను రైస్ పౌడరు, అలానే కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్ వేసి బాగా ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా వస్తాయండి కలిపిన తర్వాత. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి, ఎక్కువ ఆయిల్ పట్టదండి, తక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత ఒక బౌల్లో వేసేసి కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసి ఇలా అనేసి కలిపేసి తినేయడమే అండి. చాలా టేస్టీగా ఉంటాయండి. 4-5 డేస్ మనం పెట్టుకొని తినచ్చండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.